హాయ్ రామ్, కంగ్రాచులేషన్ ఫర్ వీసా. థ్యాంక్స్ బ్రో. సో ఒక వారం అవుతుందిలే వీసా వచ్చి. వన్ వీక్ అంతే. వన్ వీక్ 1 వీక్ అవుతుంది. అవుతుంది. అందుకే ఎగ్జైట్మెంట్ కొంచెం తగ్గింది నీలో. నవ్వు రావట్లే నీకు. సో, ఆ రోజు ఫోన్ చేసినప్పుడు మనం తెగ నవ్వేసావు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రామ్. సో ఇట్స్ బీన్ కొంచెం బిట్ టైట్ జర్నీ. అవుతుందా అని చేసాము. సో రామ్, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? టీసెట్ యూనివర్సిటీ బ్రో. సూపర్. సో కోర్స్ ఫుల్ నేమ్? ఎంఎస్సీ డేటా సైన్స్ విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్. సో పర్టికులర్గా శైలేజ ఫ్లై అబ్రాడ్ అని మీరు ఎలా తెలిసింది మీకు? హౌ కమ్ యూ నో అబౌట్ us? యా బ్రో, మా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు బ్రో. 3 ఓకే. మెంబర్స్. సో వాళ్ళు సజెస్ట్ చేశారు. సో ఏమని చెప్పారు? యా 100% సక్సెస్ రేట్ అన్నారు బ్రో. దాని వల్ల వచ్చాను అయింది. అయితే అండ్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామేమో కదా రామ్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఫిబ్రవరి పాసిబిలిటీ. అంతే కదా? అంతేలే, మనకి ఆఫర్ వచ్చి అంతే. ఒకటే టార్గెట్ పెట్టుకుని వెళ్ళాం. సో వీ జస్ట్ వాంట్ టీ సైడ్, వి డిడ్ ఇట్ టీ సైడ్. సో లోన్ ప్రాసెస్ చేసావు, ఫీజు కట్టుకున్నావు, ఇంటర్వ్యూ దగ్గర. సో గివ్ మీ అన్ ఎక్స్పీరియన్స్ రామ్. సో రేపనే స్టూడెంట్ టీ సైడ్ చేసుకునే వాళ్ళకి, సో వాట్ ఆర్ ద టిప్స్ యూ విల్ గివ్? సో మా టీమ్ సపోర్ట్ ఎట్లా ఉంటుందో, ఆ టీమ్ సపోర్ట్ కాకుండా అసలు నువ్వేం చేయాలి యాజ్ ఎ స్టూడెంట్? నువ్వుగా ఏం చేయాలి చెప్పు. బ్రో, అవ్య గారు అయితే బాగా సపోర్ట్ చేస్తారు. లైక్ గైడెన్స్ మొత్తం ఇస్తారు. సో మన సపోర్ట్ అనేది కూడా ఉండాలి. బాగా ప్రిపేర్ అవ్వాలి. మరి అట్లా బడ్డీ కొట్టినట్టు కాకపోయినా కొంచెం చెప్తే అయిపోతుంది, కానీ కొంచెం కష్టం పడదాం. మనకి కూడా కొంచెం అదే ఆ టిప్స్ ఏ ఉన్నాయి. నువ్వు 2 సార్లు ఫెయిల్ అయ్యావు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. థర్డ్ టైం యూ క్లియర్డ్ లైక్ 2 times రీసిట్ పడింది నీకు. సో వాట్ ఈస్ రాంగ్ విత్ ద ఫస్ట్ 2 times? వాట్ వెంట్ రైట్ విత్ ద థర్డ్ టైం? బ్రో, ఫస్ట్ టైం ఏంటంటే భయం. ఎవరికైనా భయం ఉంటది. అసలు ఏం చెప్తారో, ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఫీలింగ్ ఉంటది. సో ఫస్ట్ అయితే నా తప్పు వల్లే పోయింది. సెకండ్ అయితే ఇంకా లైక్ కొంచెం కెమెరా అట్లా కదలటం అటు జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఏదైనా కానీ. అదే ఐస్ తిప్పొద్దు. ఐస్ తిప్పొద్దు. కెమెరా వైపు నుంచి పక్కకి 5 seconds తీసినా కానీ పోతుంది. లైక్ మళ్ళీ తర్వాత వెంటనే ఆన్సర్ రిప్లై ఇవ్వాలి. గ్యాప్స్ ఇవ్వకూడదు. గ్యాప్స్ లేకుండా చెప్పాలి. లైక్ ప్రిపేర్డ్ లాగా బట్టి కొట్టినట్టు చెప్పకుండా కొంచెం చూసుకొని చెప్పాలి. సో టఫ్ గానే అనుకున్నాం, కానీ లాస్ట్ థర్డ్ టైం అయింది. అది కూడా చాలా లాంగ్ వెయిటింగ్. మినిమం ఒక 20 days వెయిట్ చేస్తుంటాం. ప్లాన్ బి రెడీ చేసుకొని వాణి బత్తులు ఆడుకొని వీణి బత్తులు. ఓ మై గాడ్, April 20కి అలా ఇచ్చారు వాళ్ళు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నువ్వు ఇస్తే April 4th 8th ఇచ్చావు. April 20 అట్లా ఇచ్చారు. వామ్మో, సో లాంగ్ జర్నీ. సో వన్స్ క్యాష్ వచ్చింది నీకు. లోన్ ఎలా రామ్? సో యూ వెంట్ త్రూ అవాన్స్ కదా? సో బయటే కదా మీరు బయట చూసుకున్నారు. ఎంత తీసుకున్నావు బ్రో లోన్? 44 తీసుకున్నాం బ్రో. సో నీకు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఓకే యూస్ చేసుకుంటా. రైట్. బ్యాక్ టు ఫ్యామిలీ సపోర్ట్కి. ఓకే. సో రామ్, సో వీసా చెన్నైకి వెళ్ళావు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అక్కడ ఏమైనా క్వశ్చన్స్ పడ్డం, ఆన్సర్స్ ఇబ్బంది ఎలాంటి? నో క్వశ్చన్స్, ఈజీ. నువ్వు అక్కడ నుంచి తిరిగి రాలేదు, కనీసం జర్నీ చేసి అక్కడికి కరెక్ట్ ఊటీ వెళ్ళి ఉన్నావు నువ్వు, అంతా అక్కడికే అయిపోయింది. సో జస్ట్ ఐ కాల్డ్ యూ. నువ్వు 5th వెళ్ళావు అనుకుంటా, 6th వచ్చేసింది అంతే. ఒక పూట. అదే కదా, అది మిడ్ ఆఫ్ ద వీక్ వల్ల. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రామ్. వీఆర్ సూపర్ హ్యాపీ ఫర్ యువర్ వీసా. సో రామ్, రేపు అనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? లైక్ వాట్స్ ద రివ్యూ యూ కెన్ గివ్? బెస్ట్ బ్రో. లైక్ నేను బయట చాలా వరకు సెర్చ్ చేసే ఉంటారు కదా, ఎవరు వచ్చినా కానీ. ఎవరైనా ఇక్కడికి వస్తున్నారంటే లైక్ బయట కూడా చూసుకుని వస్తాను. నేను చాలా బయట చూశాను, మా ఫ్రెండ్స్ చూశాను. లైక్ వాళ్ళంతా ఏంటంటే క్యాష్ ప్రాసెస్ కి దానికి ఏమి హెల్ప్ చేయరంట బ్రో. లైక్ మీరు చేసినట్టయితే. లైక్ నేను చాలా కనుక్కున్నాను. లైక్ ఏంటంటే క్యాష్ కి క్వశ్చన్స్ ఇవ్వడం కానీ అది ఏమి ఉండదు. జస్ట్ ఊరికో క్వశ్చన్స్ ఇచ్చేసి అంటే వదిలేస్తున్నారు. ప్రిపేర్ చేయడం, మార్క్స్ తీసుకోవడం అట్లా ఏమి ఉండదు. నేను 3-4 కన్సల్టెన్సీస్ కలిసాను. లైక్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, మా సిస్టర్ వెళ్ళింది, చాలా మంది వెళ్ళారు. బట్ నాకు ఇక్కడ మార్క్స్ తీసుకోవడం కానీ అన్ని తీసుకోవడం, జాగ్రత్త దగ్గర చూసుకోవడం కానీ అంత బాగుంది. లైక్ బయట అంత లేదని నేను అనుకుంటున్నాను. లైక్ లేదు అది.
అయితే బెస్ట్. నేను ఇంకా సజెషన్ కూడా చేశాను కదా బ్రో, మా వాళ్ళని కూడా, మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు సెప్టెంబర్కి. ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. యూ హ్యాపీ. చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంచెం బయట ఏంటంటే ఫోన్ కాల్స్ కూడా అటెండెన్స్ తక్కువ ఉంటుంది కొంచెం మనకు. సో అది మాత్రం బాగా సపోర్ట్ చేయగలుగుతామని మా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్. కీప్ సపోర్టింగ్, కీప్ ప్రిఫరింగ్ అస్. థ్యాంక్ యూ. యా